అవసరమైతే మళ్ళీ రాజీనామా చెయ్యి, అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తారట. మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. పదవులు పైసలు ముఖ్యమంత్రే తీసుకుపోతున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇక వారి ఇష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు, కథం. మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను. మంత్రి వెంకటరెడ్డి ఇప్పుడు తమ్మునికి అన్నకు వర్తలేనట్టున్నది. అన్న అంటుండు, అన్న అనుకుంటుండు ఆయనకి ఇస్తే నాదేడ ఓడబిక్తారని ఆయన బాధ ఆయనది. నాకు ఆయనకు సంబంధం లేదు. నీది నువ్వు కొట్లాడుకో, నా లైన్లో నేనుంటాను. ఇద్దరు అనుకున్నారో ఏమో మొత్తానికి తెలియదు. ఈయన మంత్రి పదవి వదులుకోవడానికి ఈయన సిద్ధంగా లేడు. ఆయనేమో నాకు హామీ ఇచ్చారు, నాకు ఎందుకు ఇయ్యరని ఆయన అంటున్నాడు. మరి అట్లా చాలామందికి హామీలు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లకి, ఆ విద్యార్థి విభాగం నాయకులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఎన్నో హామీలు ఇచ్చారు. మీకు ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం, మీకు ఎంపీల సీట్లు ఇస్తాం. వాళ్ళకి ఇచ్చిరా? వాళ్ళకి అందులో మీదొకటి. మరి అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఏమన్నా ఇస్తే. వాళ్ళకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇర్రని ఆయన మాకు ఇంతకాలం కష్టపడ్డామని అడుక్కుంటున్నారు వాళ్ళు. పాపం వాళ్ళకి దిక్కు లేదు. మీరేమో ఎమ్మెల్యేలై పార్టీలు మారి ఇళ్ళ నుంచి ఇళ్ళకి పోయినా మీకు టికెట్లు వచ్చి పార్టీలు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మాకు ఇది కావాలి అది కావాలని కొట్లాట. పోనీ అక్కడ ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ఒకే సామాజిక వర్గం నుంచి నెంబర్ పెరుగుతున్నది. అండ్ దట్టు నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు, మళ్ళీ ముగ్గురు ఒకే సామాజిక వర్గం అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ముగ్గురు అవుతారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇది ఏ రకంగా ఆలోచించాలా? ఎట్లా సాధ్యమైద్దని అడుగుతున్నారు మీరు. వదులుకోండి మరి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వదులుకుంటాడా, వెంకటరెడ్డి వదులుకుంటాడా? అసలు ఆడ 3 ఇవ్వడమే పెద్ద తప్పు. ఇప్పుడు ఈయన మళ్ళీ రాజీనామా చేస్తాడు. మరి రాజీనామా చేసి ఏ పార్టీలో పోయి గెలుస్తావు? ఇప్పుడు రాజీనామా గతంలో కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి పోయారు మీరు. ఓకే, బీజేపీలోకి పోయి బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓడగొట్టిరు. సరే, అప్పుడు రకరకాల కారణాలు దానికి ఉన్నాయి. ఆ బీజేపీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఓడగొట్టిరు. మీకున్న లోకల్గా ఉన్న మీరు కొంత డబ్బులు ఇస్తారనో ఇంకోట దాంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేసిరు, కానీ జరగలే. కేసీఆర్ ప్రెస్టేజ్గా తీసుకున్న ఎలక్షన్ని ఆనాడు బీజేపీలోకి వెళ్ళి మీరు పోటీ చేసిరు. మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ రాజీనామా, మళ్ళీ ఎళ్ళకి పోతారు? మళ్ళీ బీజేపీలోకి పోతారా? మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారా? ఎళ్ళకి పోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఎట్లా? ఇప్పుడు మీరు ఒకవేళ రాజీనామా చేసినా దేనికి త్యాగం? గతంలో కేసీఆర్ మీద కొట్లాడడం దానికి ఏదో మీరు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎవరి మీద కొట్లాడుతున్నారు? వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు మీరు రాజీనామా చేసి ఏ ఎజెండాతో మీరు మంత్రి పదవి ఇస్తలేరు నాకు అని రాజీనామా చేస్తారా? ఆ త్యాగం ఎట్లయితుంది? ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ పోతున్నారో ఏమో క్లారిటీ లేదు. ఇంకా మంత్రి పదవికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి మళ్ళీ రాజీనామా చేసేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే మునుగోడు ప్రజల వద్దకు దిగొచ్చింది. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు తనకు హామీ ఇచ్చారు. ఇస్తారో లేదో ఇక వారి ఇష్టమే అని వ్యాఖ్యానించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం వద్ద విద్యుత్ సబ్స్టేషన్కు రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు కావాల్సింది మునుగోడు నియోజకవర్గ ప్రజలు, వారి బాగోగులే. నాకు మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళతా, ఏ త్యాగమైనా చేస్తా. పోయినసారి నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకు రాలేదా? మళ్ళీ అంత దూరమైనా వెళతా. తాను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడతానని అంటున్నారని తప్పుపట్టారు. మంత్రి పదవే కావాలనుకుంటే ఎల్బీ నగర్లో పోటీ చేస్తే వచ్చేది, కానీ తనకు మునుగోడు ప్రజలు, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని అందుకే ఇక్కడే పోటీ చేశాను అని చెప్పారు. తనను ఎవరైనా మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలని అడిగితే మునుగోడు ప్రజలు వారి అభివృద్ధినే కోరుకుంటానని స్పష్టం చేశారు. మరి అయిపోయాయి. మరి మునుగోడులే ఉండి మరి రాజీనామా ఎందుకు? మరి ఇప్పుడు నేను రాజీనామా చేయడం వల్ల మునుగోడుకి ఏదో వచ్చిందంటే ఏమొచ్చింది? మునుగోడుకి మీరు రాజీనామా చేయడం వల్ల కేసీఆర్ విపరీతంగా పంచిన మద్యం వల్ల తాగి కిడ్నీలు ఖరాబై, లివర్లు ఖరాబై, అంత ఆగమాగమై 2-3 చచ్చిపోయాడ. తెలియదా? మునుగోడు ఎలక్షన్లు ఏం జరిగింది? మేము తిరగని ఊరు లేదు కదా, అక్కడ తిరగని ఊరు లేదు, తిరగని ఏరియా లేదు కదా. పెద్ద పదవి వస్తే ప్రజలకే ఉపయోగం, తాను పదవుల కోసం పాకులాడేవాడిని కాదు.
అదృష్టం ఉండి ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది. అంతే తప్ప పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని పైరవీలు చేసుకొని వేల కోట్లు దోచుకునేవాడిని కాదు. ప్రజల కోసమే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చా. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. పదవి ఇస్తారో ఇవ్వరో వారి ఇష్టం. తాను కూడా సీనియర్ని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాణ్ణి. తనకన్నా జూనియర్లకు నిన్న మొన్న పార్టీ మారి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు. పార్టీలోకి రమ్మంటే నమ్ముకొని వచ్చాం. ఎంపీని గెలిపించమంటే గెలిపించాం. తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. పదవులు పైసలు ఆయనే తీసుకుపోతున్నారు. పదవులు లేకున్నా కనీసం పైసలన్నా మునుగోడు నియోజకవర్గానికి రావాలి కదా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టట్లే. మునుగోడు అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నా. ఆమరణ దీక్ష చేయి, మునుగోడు నియోజకవర్గానికి పైసలు వస్తలేవు, నువ్వు మొత్తం కొడంగల్కి ఎత్తుకపోతున్నావు అని దీక్ష చేయి, తప్పులేదు. అప్పుడు నేను నియోజకవర్గ ప్రజలు ఇది చేస్తారు. దానికి మంత్రి పదవి లింక్ పెడితే ఎట్లా? అల్టిమేట్గా ఇదంతా పదవుల కొట్లాట. వాళ్ళు అంటుండట, మా తమ్ముని పదవికి నాకేం సంబంధం అయ్యా బాబు, నాది నాదే, ఆయనదే. ఇగో మా తమ్ముడికి మంత్రి పదవి హామీ పైన నాకు తెలియదు. తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన కాంగ్రెస్ అధిష్టానం హామీకి సంబంధించి తనకు సమాచారం లేదని మంత్రి చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో తాను లేను, అది తన చేతుల్లో పని కాదు. మాది జాతీయ పార్టీ, అగ్రనాయకత్వం ముఖ్యమంత్రి అభిప్రాయాలు తీసుకొని ఆయన అనుమతితో మంత్రి పదవులపైన నిర్ణయం తీసుకుంటుంది. అందులో ఎవరి ప్రమేయము ఉండదు. పార్టీలోకి తీసుకునే ముందు మాట ఇచ్చారనే విషయం నాకు తెలియదు. వారిస్తే సంతోషమే. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తా. నేను సీఎం రేసులో లేను, మంత్రి రేసులో కూడా లేను. మంత్రి పదవి ఇచ్చారు, తీసుకున్నా అని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మిగతాదంతా సో చాలా క్లియర్గా తేల్చేసిండు. మా తమ్మునికి నాకేం సంబంధమే, ఆయనదే నాదే అని. మరి అడగాల్సిండే, మరి మీ తీసి మీ తమ్మునికి ఇస్తే ఓకేనా అంటే ఏమను? అట్టట్ట కుదరదు, నాది నాకు ఉండాల్సిందే, ఆయనకు ఉండాల్సిందే. చలో ఇట్లా ఇద్దరి మధ్య ఏదో వారు నడుస్తున్నది మొత్తానికి. లేదంటే ఏదన్నా పెద్ద డ్రామానా? ఇద్దరు అనుకుంటున్నారా ఏదో దీన్ని కొంత పేపర్లలో వార్తలాగా వచ్చేలాగా చేసి దీన్ని ఏదో చేసి ఇంకేదో చేయాలనుకుంటున్నారా?